ఆధ్యాత్మికత, దాని ఆవశ్యకత. ఆధ్యాత్మికత అంటే ఆత్మకు సంబంధించినటువంటి విషయం. అంటే మనం ఆత్మస్పృహ ఎలా పొందాలి, తద్వారా మనలో కలిగే మార్పు, మానసిక మార్పు, మానసిక ప్రశాంతత, నిశ్చలత, ఏ విధంగా మనం పొందగలమనే విషయానికి దోహదం చేసేది ఆధ్యాత్మికత. దానికి ఎన్నో విధాలైనటువంటి పద్ధతులు ఎందరో మహాత్ములు వారి వారి అనుభవరీత్యా వెల్లడించారు. అందులో ఒక ధ్యాన పద్ధతి గురించి మనం తీసుకుందాం. ధ్యానం ద్వారా మన మనస్సును ఆత్మతో అనుసంధానం చేయడంతో ఆత్మకున్నటువంటి లక్షణాలు మనలో సహజంగా అభివృద్ధి చెంది సహజ స్వభావంగా మారిపోతాయి. ఏంటి మరి ఆత్మకుండే లక్షణాలు? ప్రశాంతత, పరమ ప్రశాంతత, ఆనందం, ఆత్మానందం, ప్రేమ, ఇలా ఎన్నో దైవీ లక్షణాలు మనలో సహజంగా అనుభూతి చెందగలుగుతాం. దానికి గాను కేవలం రోజు 2 లేదా 3 సార్లు ఒక అరగంట అంటే 3 అరగంటలే అట్లా మనం ప్రతిరోజు ధ్యానం చేసినట్లయితే ఆ లబ్ధి పొందగలం. ధ్యానం ద్వారా మనకు భగవంతుని నుంచి కృప, అనుగ్రహం మనం పొందగలిగి తద్వారా మనలో మార్పు సంభవించగలదు. అలా ఎందరో మహానుభావులు అనుభవించి అనుభూతి చెంది మనకు ఆ యొక్క అనుభవాన్ని తెలియపరిచారు. దీంతో మనం పొందగలిగే లాభం ఏంటంటే మన కార్యనిర్వహణలో మనం తేలికగా, ఒత్తిడి లేకుండా ఎక్కువ పనిని మనం చేయగలుగుతాం. మరియు మనలో ఏమాత్రం మనసుకు ఒత్తిడి, ఎలాంటి ముద్రలు, ఎలాంటి సంస్కారాలు మనకు కలగకుండా మన జీవిత ధ్యేయమైన దైవైక్యం కావడానికి సులభతరం కాగలుగుతుంది. ధ్యానంలో మనం అనుభవించేది
ప్రతి ధ్యానంలో మనలోని మనస్సు ఇంద్రియాల ఎడ ఒక సాక్షిభూత స్థితిలా, అంటే తటస్థ వైఖరి, ఇంద్రియాలతో ఆకర్షణ గురి కాకుండా మన మనస్సు ఇంద్రియాల ఎడ తటస్థ వైఖరి అవలంబించడానికి దోహదం చేస్తుంది. అంటే ఆ ఇంద్రియాలను మనం తటస్థంగా చూడగలుగుతాం. తద్వారా మనలో ఏదైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, ఇవి నిద్రాణం అవడానికి దోహదం చేస్తుంది. కామ, క్రోధ, అహంకార నిజానికి అది భగవంతుని సృష్టితాలు. లోభం, మోహం మన సృష్టితాలు. అవి మన నుంచి దూరం చేయడానికి ధ్యానం చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఇలా ధ్యానం ద్వారా మనం దైవ కృపను పొంది ఆ కృప ద్వారా మనలో ఉన్నటువంటి మన మనసు క్రమబద్ధం కావడం, తద్వారా మనస్సు శుద్ధి కావడం, సంభవిస్తాయి. చిత్తశుద్ధి కావడంతో మనం చేసే పనులు ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా పనిలో నైపుణ్యత, పని చేయడంలో సమర్పణాభావం ఏర్పడడం జరుగుతుంది. తదనుసారంగా మన మానసిక స్థితి చాలా ప్రశాంతంగా, ఆనందంగా, తేలికగా, మన జీవన విధానం నిరాడంబరంగా జీవించడానికి దోహదమవుతుంది. చాలామంది సాధన ద్వారా అనుభవించారు, ఆ స్థితిని వెల్లడించారు. ధ్యానం అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలా సులభతరం. కేవలం ఒక అరగంట మనస్సును ఆత్మయందు లగ్నం చేయడం. ఆత్మ అంటే కూడా మనకు తెలియని విషయం, ఎందుకంటే అది అవ్యక్తం కాబట్టి. అందువలన మనస్సును హృదయంలో లగ్నం చేస్తూ పోవడం. కొన్ని క్షణాలలో ఆలోచనలకు గురై మనస్సు ఆ యొక్క ఏకాగ్రత నుంచి విడిపడి పోవడం జరుగుతుంది. అయినను తేలికగా మన మనస్సును హృదయంలో లగ్నం చేయడమే సాధన. ఆ విధంగా చేసినట్లయితే కొన్నాళ్ళకు తప్పకుండా మనస్సు